రాజు వెట్స్ రాంబాయ మూవీ యొక్క రిలీజ్ అయిన ప్రోమో వీడియోస్లో చేతు జొన్నలగడ్డ యాక్టింగ్ అండ్ స్టేజ్ పైన క్లైమాక్స్ అని క్లైమాక్స్లో ఏదో ఉంది అని చేసిన పబ్లిసిటీ దీనిపై అటెన్షన్ క్రియేట్ చేసేలా చేసింది. కట్ చేస్తే ఇది ఆకట్టు కాదా? కాదులేండి, సినిమా చూస్తే అని ఏముంది, ఏం లేదు అక్కడ. నాకైతే నచ్చలేదు, పిచ్చ బోరు కొట్టింది. 2 గంటలు ఏదో అవుట్ డేటెడ్ విలేజ్ లవ్ స్టోరీలా లాగుడు పీకుడుతో లాగాలి అని ఉన్నట్టు ఉంటది. ఇంకా ఆ తర్వాత మేము ఈ సినిమా ఎందుకు తీశాము అని ఆ క్లైమాక్స్లో చెప్పేశాంలేగాని ఇంక నిద్రలేచిపో అని పంపించేశారు. 2010లో జరిగే కథ ఇది. బ్యాన్కొట్టే మన హీరో రాజు రాంబాయిని ప్రేమిస్తాడు. రాంబాయ్ వాళ్ల నాన్నేమో గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా వర్క్ చేస్తుంటాడు. కూతురికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడినే తేవాలి అని అనుకుంటాడు. మరి ఏమైంది ఏంటి అనేది ఉంటది ఇక్కడ. ఇది ఎలా ఉంటది అంటే, ఇంకో పెళ్లికి ఒప్పుకోక 4-5 సంవత్సరాలు కూతుర్ని ఇంట్లో బంధించేసిన తల్లిదండ్రులు ఒకరోజు హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి ప్రేమికుడు వచ్చి నువ్వు లేకపోతే నేను లేను అని ప్రియుడు, ఆమె ఇద్దరు దేనికో దాని కింద పడిపోతే ఊర్లో పెద్ద విషయమే చోటు చేసుకుంది. ఇలా న్యూస్ పేపర్లో వచ్చేదానికి ఈ సినిమాకి పెద్ద తేడా అనేలేదు. నా దృష్టిలో ఇక్కడైతే 2 ఒకటే జరిగింది. ఇన్ఫాక్ట్ న్యూస్లో ఒక మూల వేస్తుంటారు, గుర్తు తెలియని బాడీ దొరికింది ఎక్కడినుంచో నీళ్లలో కొట్టుకొచ్చింది అని. అదే లైన్ చదివితే ఎలా ఉంటది? ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. బికాజ్ అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది అనే దానికంటే ముందు ఇక్కడ నీ ప్రాబ్లమ్స్ డజన్స్ లిస్ట్లో కనిపిస్తాయి. అలాంటిది ఒక సంఘటన సినిమాగా తీస్తున్నారు అంటే ఆ సంఘటన ఎలా ఉండాలి, దాన్ని ఎలా తీయాలి అనేది ఇంపార్టెంట్. ఏదో న్యూస్ పేపర్లో చెప్పినట్టు న్యూస్లో చూపించినట్టు ఇది జరిగింది అని చూపించేస్తే ఇక్కడ ఏముంటదండి? అలా జరిగింది అని ఆ న్యూస్లో టెలికాస్ట్ చేస్తే ఒక 2-3 నిమిషాల్లో క్లిప్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే సరిపోయేది. ఏమైందంటే జస్ట్ అలా జరిగింది అని క్లైమాక్స్లో చెప్పడానికి తీసినట్టు ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు. పోనీ అదేమన్నా ఇంపాక్ట్ ఫీలింగ్ ఇచ్చిందా అంటే అది లేదు. నాకైతే లిటరల్లీ ఏంటి దీనికా ఈ హడావుడి? ఇష్టం లేనోడిని ప్రేమించిందని కూతుర్లనే ఆయుష్షు లేకుండా చేస్తున్న ఈ రోజుల్లో, ఆమె లేదని ప్రియుడిపోయిన సందర్భాలతో ఉన్న ఈ సొసైటీలో ఇది అసలు ఏముందని? సరే ఉందంటారా ఏమో, నాకైతే ఆ ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఏదో చివర్లో ఆ పాయింట్ చెప్పేసా ఇక చల్ అన్నట్టు చేసినట్టు ఉంది తప్ప నో ఫీలింగ్, నో ఎమోషన్. అన్ మీకు చెప్పాలి, యుకాన్ సీ జాన్ సీనా వర్సెస్ డాండీ ఆటన్ మ్యాచ్ టుగెదర్. ఏంటి అర్థం కాలేదా? ఏం లేదు, నేను డబ్ల్యూడబ్ల్యూ చూస్తాను అందుకే అలా ఒక డైలాగ్. ఏం మీకుమన్నా చిరాకు వచ్చిందా? అవును అన్నారనుకోండి. నాన్ సింక్లో ఒకసారి అన్నందుకే మీకు అలా ఉంటే థియేటర్లో ప్రతిసారి నాన్ సింక్ సిచ్యువేషన్లో ఆ డైలాగ్ హీరో వేయడం ఇంక నాకు ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఓకే నువ్వే డబల్ జేబుల్ చూస్తావు, నీకే జాన్ సీనా రాండీ ఆట అని తెలుసులే కాని నన్ను సావుగొట్టకొని ఇరిటేషన్ తెప్పించింది థియేటర్లో. ట్రూ స్టోరీ అంటే అది ఎంతవరకు ట్రూ స్టోరీ నాకు తెలీదు. మరి అయితే నాకు డౌట్. సరే జరిగింది ఇలాగే అనుకుందాం, ఆ జాన్సీనా రాండీ ఆటంది కూడా ట్రూయేనా? ఆ డైలాగ్ కూడా అంతే నాన్ సింగ్ సిచ్యువేషన్లో పడింది అంటారా? మాస్టర్ రియల్ స్టోరీలో కూడా అన్నిసార్లు అని అంటే ఏం లేదు, జాగ్రత్తగా అంత నాన్ సింగ్ సిచ్యువేషన్లో వేస్తూ ఉంటేను ఇక్కడ సగం బొక్క సినిమాకి ఆ ఇంట్రెస్టే లేని బోరింగ్ గా సాగే అవుట్ డేటెడ్ లవ్ స్టోరీ అయితే ఇంకో సగం ఇంతమాత్రాన హడావుడి ఎందుకనేలాంటి ఆ ఇంపాక్టే లేని క్లైమాక్స్ అండా. జాన్ సీనా రాండీ మ్యాచ్ డైలాగ్ దగ్గర నా ఉద్దేశంలో ఏ కథ అయినా ఎలా తీసామా అనేదే ఇంపార్టెంట్. అప్పుడే ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటది, ఏం తీసామా అనేది కాదు. ఆ ఇంపాక్ట్ లేని ఒక్క పాయింట్ కోసం సినిమా అంటే నా వల్ల కాదు. ట్రూ స్టోరీ బ్రో, కొంచెం కూడా ఫీల్ రాలేదా అంటేరో? రోజు ఇలాంటివే న్యూస్లో చూపించినవే అబద్ధాలు ఏంటి? కావు కదా. ఇది ట్రూ స్టోరీ అయి ఉండొచ్చు, అలా జరిగిందని అనుకోవడం తప్ప. నో ఇంపాక్ట్ ఎట్ ఆల్ ఫర్ మీటరు పర్ఫార్మెన్సెస్ వైజ్ ది ఓన్లీ బెస్ట్ థింగ్. ఇదే ఈ సినిమాలో చెత్త కొట్టేశారు యాక్టింగ్ అందరూ. చేతు జొన్నలగడ్డ హీరో అండ్ హీరోయిన్ వీళ్ల ముగ్గురు కుమ్మేశారు యాక్టింగ్ విషయంలో. ఎవరికి వాళ్లు అనేలా పోటాపోటీ అనేలా చేశారు వాళ్ల రోల్స్లో. యాక్టింగ్ రిమైనింగ్ ఆల్ డీసెంట్. మ్యూజిక్ ఓకే నాకేం గుర్తులేదు, ఏదో వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి 20-30 నిమిషాలకి ఒక ట్రాక్ వేస్తారు, బట్ ఎలాంటి ఫీల్ రాలేదు. అదేంటో సినిమాటోగ్రఫీ అయితే నైస్. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మూవీ లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వలేదు. ఆ క్లైమాక్స్ ఏమంత అనిపించలేదు. ఇష్టం మరి ఫస్ట్ హాఫ్లో కాస్త యూత్ అడల్ట్ ఓరియంటెడ్ సీన్స్ పెట్టారు, కాస్త చూసుకోండి. మరి మేబీ ఫ్యామిలీతో వెళ్తే
కొంతమందికి ప్రాబ్లం అవ్వచ్చు. అవును, మీ యూబే ఎలా ఇచ్చారు దీనికి? ఇది మరి సినిమా సంగతి మీరు చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.